రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలోని దేస్నోక్లో కర్ణీమాత ఆలయం ఉంది. దీనిని ఎలుకలు ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణీమాతకు అంకితం చేయబడింది. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఇక్కడ భారీ సంఖ్యలో ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతాయి. వీటిని కాబా అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. అయితే భక్తులు పెట్టిన ప్రసాదాన్ని ఎలుకలు తిన్నా, తాకినా, అవి తినగా మిగిలిపోయిన వాటిని తిన్నా అది శుభ సంకేతంగా పరిగణిస్తూ ఉంటారు. ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావు. అవి కర్ణీమాత వారసులు, అనుచరుల పునర్జన్మలు. ఒక పురాతన పురాణం ప్రకారం కర్ణీమాత సవతి కొడుకు మరణించిన తరువాత ఆమె యమరాజును బతికించమని ప్రార్థించింది. యమరాజు ఎలుకగా పునర్జన్మిస్తాడని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఎలుకలు కర్ణీమాత ఆలయంలో నివసిస్తాయి అనే సాంప్రదాయం ఉంది. ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి. ఇవి చాలా అరుదు. ఈ తెల్ల ఎలుకలను కర్ణీమాతకు చిహ్నంగా భావిస్తారు. వాటి దర్శనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ భక్తుడు అయినా సరే తెల్ల ఎలుకను చూస్తే అతని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కర్ణీమాత ఆలయాన్ని సందర్శించిన తరువాత ఈ ప్రత్యేకమైన ఆలయం, దీని సాంప్రదాయాల వైపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాదు, రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. కర్ణీమాత ఆలయం భారతదేశం నుంచి మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయం దాని ప్రత్యేక అనుభవం, ప్రత్యేక మత సాంప్రదాయం కారణంగా విదేశీ పర్యాటకులలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో నిర్మించబడింది. దీనిలో అందమైన చెక్కడాలు, పాలరాయి పనితీరు చూడ చక్కగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారాలు వెండితో తయారు చేయబడ్డాయి. వాటిపై దేవతల పౌరాణిక కథలను తెలియజేసే అందమైన చెక్కడాలు ఉన్నాయి. ఈ ఆలయంలో రోజుకు అనేక సార్లు హారతి, భజనలు నిర్వహిస్తారు. ఇందులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కర్ణీమాత ఆలయం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, రాజస్థాన్కి సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతోంది.